ఫాస్టర్ అజయ్ బాబును ఎట్టకేలకు చెంచల్గూడ జైలుకు తరలించినటువంటి తూకారాం గేట్ పోలీసులు 5వ తేదీ శనివారం 7:30 ఖమ్మం పట్టణంలో నుండి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు పోలీసులేనా కాదా ఇతర వ్యక్తులా అని ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తమ కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రంలోని 2 తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సోదరులు కానివ్వండి, ఇతర వెల్విషర్స్ కానివ్వండి, ఆందోళన చెందుతున్న తరుణంలో పోలీసుల యొక్క విధి నిర్వహణలో భాగంగా ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు ఉండడంతో ఒకవైపు మరోవైపు క్రైస్తవ సోదరులందరూ ఈ ఆందోళనలో భాగంగా ఆదివారం అయినందున చర్చిల్లో ప్రార్థనలు చేస్తుండడం వలన ఇది సెన్సిటివ్ విషయం అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే పోలీసులు అజయ్ బాబును ఏ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసింది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు అరెస్ట్ చేసింది, ఎక్కడ ఉంచింది ఈరోజు 12 గంటల వరకు తెలపకపోవడంలోని అంతర్యం పోలీసుల యొక్క విధి నిర్వహణలో పూర్తిగా అటు శ్రీరామనవమి సందర్భంగా కానివ్వండి, ఇటు చర్చిల్లో క్రైస్తవులందరూ ఉండవలన కానివ్వండి, ఏదైనా జరగరాని విషయం జరిగితే చాలా కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే పోలీసులు ఏ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించినటువంటి అధికారులు అరెస్ట్ చేశారు, ఏ జిల్లాకు సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న శనివారం సాయంత్రం 7:30 ఖమ్మంలో తీసుకెళ్ళినటువంటి వారు ఈరోజు మధ్యాహ్నం వరకు ధృవించకపోవడానికి కారణం ఇదే అని పోలీసులు చెప్పడంతో, ఏది ఏమైనప్పటికీ పోలీసు ఆఫీసర్తో ఉన్నటువంటి సంబంధాలతో యాజ్ ఎ చిలకమర్రి నరసింహగా నా వంతు ప్రయత్నం చేయడంతో 12 గంటలకు అజయ్ బాబును తూకారాం గేట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు ధృవీకరించినప్పటికీ ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ జడ్జి గారి యొక్క సమక్షంలో ప్రొడ్యూస్ చేయడంతో ఫాస్టర్ అజయ్ బాబును రిమాండ్కు తరలించాలని ఆదేశించడంతో జడ్జి గారు ఎట్టకేలకు ఇప్పుడు చెంచల్గూడ జైలుకు తరలించినట్లుగా పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతుంది అని రాష్ట్రంలోని 2 తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సోదరులకు, మిత్రులకు, ముఖ్యంగా ఫాస్టర్ ప్రవీణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకు నా వంతుగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మీ చిలకమర్రి నరసింహ, తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ మాజీ సభ్యులు, పూలే అంబేద్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్. 9848471446. థ్యాంక్ యూ.